కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో రౌడీలు పెరిగిపోయారన్న ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమకు ఓటేయాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏ రౌడీలకు భయపడాల్సిన అవసరం లేదన్న కేటీఆర్ జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచేది బీఆర్ఎస్ అని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక మాత్రమే కాదు, మరో 500 రోజుల్లో రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ సర్కారే అని కేటీఆర్ అన్నారు. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలే. 4000 పెన్షన్ ఇవ్వలే, మహిళలకు 2,500 అన్నారు, అది లేదు. తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, అది వికలాంగులు అయితే 6,000 పెన్షన్లు అన్నారు. ఏ ఒక్క మాట నిలబెట్టుకోలే. మీదికెళ్ళి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే పాయింట్ అన్నట్టు అయిపోయింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం. ఇల్లు గులగొట్టుడు ఒకటే పని. చూస్తున్నారు కదా మీరు టీవీలలో. ఎప్పుడు రోజు వారం శనివారం వచ్చిందంటే చాలు ఆడపోవాలి, ఏడ గరీబ్ వాళ్ళు ఇల్లు గులగొట్టాలి. పెద్దోళ్ళే ముట్టారు. మళ్ళీ ఏ పెద్దోని ముట్టరు, ఏ బలిసిన దగ్గరికి పోయే దమ్ము లేదు. పేదవాళ్ళు గరీబ్ గాళ్ళు అయితే మాత్రం 60 గజాలు 40 గజాలు 30 గజాల ఏమైనా కట్టుకుంటే వాటి మీద నీకు ఈ కాగితం లేదు ఆ కాగితం లేదని గుంజుకపోవడు, గుద్దుడు, మొత్తం ఇల్లు గులగొట్టుడు, పిల్లగాళ్ళని ఆఖరికి అన్నటువంటి గవర్నమెంట్ కాట మళ్ళీ ఓట్లే అన్నాడు. గుర్తు చేస్తున్నా, యాద పెట్టుకోండి. ఇది రోజు సరిగ్గా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది. ఎక్కువ టైం లేదు, ఎక్కువ టైం ఏం లేదు. చూస్తుంటే పోతాయి. 500 రోజులు కాళ్ళు మూసుకొని తెరిచే లోపల పోతాయి. ये कंटेस्ट जो है, इलेक्शन जो है, कार और बुलडोजर के बीच में हो रहा है. याद रखो आप, कार इधर है, बेकार उधर है. तो आप याद रखो, कार के निशान पे वोट दो, अच्छी तादाद से जिताओ. ఎవడు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు. మనం 14 నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే గెలుస్తుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఉత్తగానే చెప్తలేను. పేదవాడితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఇదివరకు గెలవలే. గరీబుళ్ళకి కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం గెలవలే. ఇవాళ గరీబుళ్ళకి కడుపు కొడుతున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తారు, మీకు వస్తారు, మీ ఇంటికి వస్తారు, గల్లీకి వచ్చి పైసలు ఇస్తారు, ఓట్లకు పంచుతారు. నేను చూడు, నేను చెప్తున్నా ఇవాళ 5,000 వేలు ఇస్తాడు. బరాబర్ తీసుకోరు. అది కూడా చెప్తున్నాం, బరాబర్ తీసుకోరు, లెక్క పెట్టి తీసుకోరు. 5,000కి ఏమైనా ఒక 100 రూపాయలు తక్కువ ఈ అని చెప్పి మొత్తం 5,000 తీసుకోరు. కానీ ఓటేటేయాలనే మీకు తెలుసు. ఉన్నారు కాంగ్రెస్లో చిన్న ఆకు రౌడీగాళ్ళు, ఇంత రౌడీగాళ్ళు ఉన్నారు. వాడు ఇట్లా అట్లా. నేను ఒక మాట అడుగుతా, మీరు ఆలోచించుకోండి. వాడు గెలవకముందే గింత నిలుగుతాండు. పొరపాటున గెలిచి నాకు ఏమవుతుంది? ఇడ్లీ బండిలు, కూరగాయల మార్కెట్లు, ఇస్త్రీ షాపులు, సెలూన్లు వదులుతాడా తిన్నా? అందరు ఆగం చేయడు. మరి గసంటోలో కోట్లు ఎత్తామా? ఆగం అవుతామా? కాకుర్రి. నేను గదే చెప్తున్నాయి. 10 ఏళ్ళు సుకూనుకున్నాం. ఇప్పుడు ఆగం కావద్దు. వాడు ఒక్కటే నమ్ముకున్నాడు. ఇప్పుడు బెదిరిస్తాడట. ఏమని? మీరు ఓట్లు వేయకుండా బెదిరిస్తారట, కాదంటే దొంగ ఓట్లు ఎత్తారట, ఇక లేదంటే ఆఖరికి పైసలతో కొనెత్తారట. అన్నీ మనకి ఎరుకున్న ఉపాయాలు, ఇవేం తెలివనేం కాదు. వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది. మన తెలంగాణలో సామెత చెప్తారు, పొట్టోడినెత్తి పొడుగోడు కొడితే పొడుగోడినెత్తి పోషమ్మ కొట్టినారు. కాబట్టి మీరు అంత తెలివిగా మీరు కూడా ఆలోచన చేయాలి.